మీరు అసెంబ్లీ రౌడీ అని మోహన్ బాబుది ఒక సినిమా ఉంటుంది చూసారా? ఆ సినిమాలో సేమ్ అందులో ఒక రౌడీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఉంటే ఎవరిని ఓట్లు వేయనియరు. వాళ్ళే పోలింగ్ బూతులు రిగ్గింగ్ చేసి క్యాప్చర్ చేసుకుంటూ ఉంటారు. ఓట్లు వేసేకి జనాలు రానికుండా మధ్యలో కట్టెలు పట్టుకొని అడ్డంగా ఉంటారు. ఎవరిని రానియరు. వేరే వాళ్ళు ఓటు వేయాలంటే నీ ఓటు నేను వేస్తా పో అని ఓటర్ స్లిప్పులు తీసుకొని వీళ్ళే వేస్తారు. పోలింగ్ బూత్లలో వేరే పార్టీ వాళ్ళు నాకు కొట్టి తరిమేస్తారు పో అని. వాళ్ళని చూడగానే వీళ్ళు పరిగెత్తుకుంటూ పోవాలి. అలా తరిమేసి తిరగబడితే కొడతారు, తిడతారు. ఇన్ని ఉంటాయి అసెంబ్లీ రౌడీ సినిమాలో. పులివెందుల జెడ్పీటీసీ ఇప్పుడు పోలింగ్ రోజు అంతకు మించి ఉన్నాయి. కనీసం సినిమాలలో అక్కడో ఇక్కడో ఒక పోలీస్ అయినా కూడా మంచోళ్ళు కనిపిస్తారేమో, కానీ పులివెందుల జెడ్పీటీసీ పోలింగ్ చుట్టూ ఒక్కరు కూడా అటువంటి వాళ్ళు కనిపిస్తలేరు. వైసీపీ మహిళా ఏజెంట్లను పెట్టారు. మహిళా ఏజెంట్లను పెట్టారు. సరే ఇంక వాళ్ళు కాసింత వ్యూహాత్మకంగా, కానీ పోనీయాలే వెనక్కి పంపించేసిండ్రు. ఆడికి పోతే బూతులు తిడుతున్నారంట, కొడుతున్నారంట, కట్టెలు పట్టుకొని నిలబడ్డారు. రోడ్లకు దారి కాశారు. రోడ్డు మీద అండ్ పోలింగ్ బూత్ ఏదైతే ఉంటుందో ఎదురుగానే టీడీపీ వాళ్ళు షామియానాలు వేసి భోజనాలు టిఫిన్లు ఆడబెట్టి ఆడే పార్టీలు చేసుకుంటున్నారట. ఒక ఏజెంట్ తరిమేశారు. ఆమె ఏం చెబుతుందో చూడండి. ఆల్రెడీ సర్పంచ్ భార్య ఏజెంట్స్ గా కూర్చున్నా కూడా ఆ అమ్మాయిని కూడా కొట్టారు. ఇంత దారుణానికి ఒడిపడుతున్నారు. సుమారు 5 గంటల సమయం నుంచి బీటెక్ రవి తూగుట్ల మధు వాళ్ళ సంబంధం 200 మంది పోలీస్ బూత్ దగ్గర ఉన్నారు. అంతమంది రూల్ ప్రకారం ఏమవసరం? పోలీసులు కూడా హేళన చేస్తూ చూస్తున్నారు. ఎలాంటి కార్యక్రమాలు చేయడం లేదు. వాళ్ళని మమ్మల్ని బయటికి పంపిస్తున్నారు, కానీ వాళ్ళని ఒక్కరిని కూడా బయటికి పంపలేదు. పోలీసులే వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు టీడీపీ వాళ్ళు వైసీపీ ఏజెంట్లు కొడుతున్నారు, బయటకు పంపించేస్తున్నారు, తరిమేస్తున్నారు. పోలీసులు కూడా వాళ్ళు కొడుతుంటే పోనీ మీకేం పని, మీరు బయటకు పోండి అంటున్నారట ఈ వైసీపీ ఏజెంట్లను. అయితే కాపు కాస్తూ ఉన్నారు. కట్టెలు పట్టుకొని వేస్తారు, పెద్ద పెద్ద కట్టెలు పట్టుకొని కాపు కాస్తూ ఉన్నారు. దగ్గరే షామియానాలు వేసుకొని ఇవన్నీ పెద్ద పెద్ద కట్టెలు పట్టుకొని కాపు కాస్తూ ఉన్నారు. ఆ ఎదురుగా షామియానా మీకు ఇంకోటి పెడతా. అక్కడే పోలింగ్ బూతుల దగ్గరే దారి కాసిన అడ్డం పోనీకుండా దారిలో అడ్డం ఎవరిని పోనీకుండా పోతుంటే అడ్డుకుంటున్నారు. ఓటర్ స్లిప్పులు ఓటేసి అక్కడ మీ ఓటు మేము వేస్తాం తీసుకుంటున్నారట. ఏమంటారు, బయటకు తరిమేస్తూ ఉన్నారు ఏజెంట్లను. ఇదే ఏజెంట్లను బయటకు తరిమేస్తున్నారు పోలింగ్ బూతుల నుండి. పోలీసులు కానీ సరే పోండి, మీరు వాళ్ళు తరిమేస్తున్నారు కదా. ఓ పోలింగ్ బూత్ తరిమేస్తున్నారు. ఎవరెవరో వచ్చారా చూడండి. వైసీపీ ఏజెంట్ తల్లి తరిమేస్తున్నారు. ఏజెంట్ పోలీసులు చూడండి. మీరు గమ్మానండి, మీరు పోదరండి అంటే పోలీసులు చూడండి. అందరినీ తల్లి తరిమేస్తున్నారు. ఏజెంట్లు అనేవాళ్ళు చేతులు పేపర్లు పెట్టుకున్నారు చూడండి. చేతులకు పేపర్లు పెట్టుకున్నారు. ఈ పోలీసులను చూస్తే నిజంగా ఎందుకయ్యా మీకు ఆ డ్రెస్? నిజంగా దేనికోసం ఆ డ్రెస్సులు వేసుకొని మీకు ఉద్యోగాలు, మీకు డ్యూటీలు ఆ నియంతృత్వాన్ని ప్రకటించబడదబ్బండి. ఎందుకు నా పుట్టగోషులు ఇదంతా